ఏపీలో పొలిటికల్ హిట్ మరింత పెరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మధ్య భీమవరం వార్ జరుగుతోంది. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ను తరిమేయాలన్నారు పవన్ కళ్యాణ్. భీమవరంలో పార్టీ కార్యాలయం పెట్టుకోవడానికి కూడా స్థలం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడని అన్నారు. దీనికి గ్రంథి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలన్నారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాల స్థలంలో 1 ఎకరం ఇచ్చేవాడినని అన్నారు. భీమవరం కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గ్రంథి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి. మీలో చాలా మందికి బంధువతం చాలా మందికి అతను బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం? మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడు అని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని, గోండా అని, లేదంటే భీమవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి. కానీ ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య? అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థం అవుతలా. కిందటి నెల 27వ తారీఖు వచ్చి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు.